హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించే స్కీమ్ అయితే ప్రారంభించడం జరిగింది. సో ఇందులో బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉచిత కుట్టు మిషన్లు ఇవ్వడం అనేది వారికి జరుగుతుంది. ఆసక్తి కలిగి నైపుణ్యం ఉన్న పేద నిరుద్యోగ బీసీ మహిళలకు 100% ప్రభుత్వ సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లు ఉచితంగా అందించనుంది. సో ఈ స్కీమ్ గురువారం నుంచి 13 తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. సో చివరి తేదీ వచ్చేసరికి 15వ తారీఖు 9వ నెల ఉంది. సో దీనికి బీసీ అభ్యర్థులు మహిళలు అందరూ అప్లై చేసుకోవచ్చు. సో అప్లై ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. దీన్ని చూసి మీరు మీ ఫోన్లో కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్. ఇదిగో ఈ విధంగా అయితే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ ఫర్ అవైలబుల్ ది ఇంటింటికి ఇంద్రమ్మ కుట్టు మిషన్ ఇక్కడ క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఆధార్ కార్డు మీద మీ నేమ్ ఏ విధంగా అవుతుందో యాస్టిస్గా ఇక్కడ పేరు ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ రేషన్ కార్డ్ అనేది పిచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మీకు ఇక్కడ రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ లేదా పెళ్ళి అయి ఉన్నట్లయితే హస్బెండ్ నేమ్ని ఎంటర్ చేయండి. ఓకే, తర్వాత మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ సర్టిఫికేట్ మీద ఏం నేమ్ ఉందో ఆ పేరు ఎంటర్ చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ ఎంత ఉందో అది పిచ్ అవుతుంది. ఒకవేళ కాకపోతే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఎంత ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత మీరు మ్యారీడా అన్మ్యారీడా, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ టిక్ చేయండి. ఇక్కడ మీరు జెండర్ ఇచ్చేయండి. ఓకే, ఇక్కడ కేటగిరీ ఏమైనా డెస్టిట్యూట్ ఉందా, లేదంటే డిజబిలిటీ ఉందా, లేదా ఆర్ఫన్సా సింగిల్సా, ఇది మీరు దేని సెలెక్ట్ చేసుకుంటారో అది మీ చాయిస్. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ, మీరు బీసీ అవునా కాదా అని వెరిఫై చేయడం కోసము దీన్ని అడుగుతున్నారు. కాబట్టి మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఉన్న నంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ యాజ్ ఫర్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఏం నేమ్ అవుతుందో ఆ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ సబ్ క్యాస్ట్ ఎంటర్ చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ మీ క్లాస్ లిటరేచర్ లేదంటే 5th క్లాస్ అండ్ అబోనా ఇది ఎంటర్ చేయండి. ఇక్కడ మీ దగ్గర ఏమన్నా ట్రైనింగ్ సర్టిఫికేట్, మీరు ఇంతకుముందు ట్రైనింగ్ సర్టిఫికేట్ అంటే ట్రైనింగ్ తీసుకున్నట్లయితే అది గవర్నమెంట్ తరపు నుంచా లేదంటే టీజీబీసీసీ ఎఫ్ఎస్సి ఆ దగ్గర నుంచి, లేకపోతే ఒకవేళ ట్రైనింగ్ లేదన్నట్లయితే నా ట్రైనర్ అని పెట్టండి. కానీ ట్రైనింగ్ చేసిన వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ట్రైనింగ్ సర్టిఫికేట్ సంపాదించుకోవడానికి ట్రై చేయండి. అది అప్లోడ్ చేయడానికి సో కొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్, తర్వాత ఇక్కడ మీరు అడ్రస్ ఇవ్వండి, కమ్యూనికేషన్ అడ్రస్ ఇవ్వండి. డిస్ట్రిక్ట్, తర్వాత కాన్స్టిట్యున్సీ, తర్వాత మండల్, ఇక్కడ మీ గ్రామం, ఇక్కడ పిన్ కోడ్, ఇక్కడ హౌస్ నెంబర్. సో ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ కరస్పాండెంట్ అడ్రస్ అడుగుతుంది. సో సేమ్ అడ్రస్ కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మీ ఫోటో ఒకటిని అప్లోడ్ చేయండి. ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్నైతే ట్రైనింగ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి. సో కన్ఫర్మ్ చేసేసి డిక్లరేషన్ చేసి ప్రివ్యూ కొట్టేసి సబ్మిట్స్ కొడితే అప్లై అయిపోతుంది. దీన్ని ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి అని వస్తే ఇదిగో ఈ అప్లికేషన్, మీ దగ్గర ఉన్న ట్రైనింగ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్, బ్యాంక్ పాస్బుక్ సో అండ్ సో అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.